రాయలసీమ లిఫ్ట్ విషయంలో సర్కారు వైఖరిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. రేవంత్ చెప్పేదాకా రాయలసీమ పనులు ఆగాయన్న విషయం కూడా తెలియకుండా చేశారన్నారు. గతంలో కేసీఆర్ కు భయపడి ప్రాజెక్ట్ ని పక్కన పెట్టారు. ఇప్పుడు తన శిష్యుడి కోసం మళ్లీ ఈ ప్రాజెక్ట్ ని చంద్రబాబు ఆపేశారు అని సజ్జల ఆరోపించారు. 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం అంటే అప్పట్లో కేసీఆర్ అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులు ఏదైతే 800 అడుగుల్లో మొదలు పెడుతుంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నోరెత్తల. ఆ రోజేమో ఓటుకు నోటు కేసు భయం, ఈరోజేమో తన శిష్యుడు అక్కడ ఉన్నాడు, శిష్యుడో ఇంకో రకమైన రిలేషను లేక ఇంకా లోపాయికారి ఏమేమి ఉన్నాయి వాళ్ళ మధ్య తెలియదు, లేదా హైదరాబాద్లో ఈయనకున్న ఆస్తులు ప్రొటెక్ట్ చేసుకోవడానికో లేదా ఇంకా ఎలాంటి కారణాలో మనకు తెలియదు. నోటికాడికి వచ్చిన దాన్ని మళ్ళీ తీసి పడేసాడు రెండోసారి. తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారిని ఏకాంతంగా కూర్చొని ఒప్పించాను, ఆయన తన రాష్ట్రానికి చేసిన ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి ఘనంగా ఆయన చెప్పుకున్నారు. తద్వారా మనకు తెలిసింది తప్ప ఈయన ఆపేసిన విషయం బయట ప్రపంచానికి తెలియలేంతవరకు.